హిల్ కాలనీలోనే ప్రభుత్వ పాఠశాలలో 1964-1974 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మంగళవారం హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంజుల రామదాస్ ఆధ్వర్యంలో ఆనాటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ జీజే మురళి, రిటైర్డ్ జడ్జి ఎం విజయ్ జ్యోతి పాల్గొని ఆనాటి ఉపాధ్యాయులను సాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ మురళి మాట్లాడుతూ నాగార్జున సాగర్లో చక్కటి వాతావరణం ఉంటుందని, ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు నేటి దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే స్థాయిలో ఉన్నారని కొనియాడారు. ఉపాధ్యాయులను ఆనాటి విద్యార్థులు ఘనంగా సాల్వాలతో సన్మానించి వారితో మెమెంటోలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాములు, ప్రసాద్, మారుతి, కిరణ్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నవరత్న దిగ్గజానికి మురళి గారు ఓల్డ్ స్టూడెంట్స్ అందరము వెల్కమ్ చెప్తూ నమస్కారాలు చెప్తూ ఈ నాగార్జున సాగర్ నుంచి ముగ్గురం ఐపీఎస్ ఆఫీసర్లు మేడం. మహేందర్ రెడ్డి గారు డీజీగా రిటైర్డ్ అయ్యారు. నేను డీజీగా రిటైర్డ్ అయ్యాను. శ్రీనివాస్ రెడ్డి గారు అనేసి ప్రస్తుతము హైదరాబాద్ సిటీ కమిషనర్గా. అదేవిధంగా పాలిటీషియన్స్లో కూడా మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, సర్పంచ్ దాకా అయినోడు నాగార్జున సాగర్ మొత్తంలో 3 కాలనీలు చదువుకున్న వాళ్ళు కూడా అత్యున్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా పేరు ఎంఎం విజయ్ జ్యోతి అండి. నేను నాగార్జున సాగర్ విజయపురి నార్త్లో 1957లో నా బర్త్. ఇక్కడ 10th వరకే చదువుకున్నానండి. 10th వరకే చదువుకొని తర్వాత లా కూడా చేసి సర్వీస్లో సూపరింటెండెంట్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానండి. తర్వాత నాకు మెజిస్ట్రేట్గా జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. నేను 10 years హైదరాబాద్లో జడ్జిగా చేశానండి. ఇవన్నీ నేను సాధించడానికి ఇక్కడ వాతావరణము, ఇక్కడ టీచర్. ఈరోజు హిల్ కాలనీ నాగార్జున సాగర్ జూనియర్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ మురళీ నాయుడు గారు రావటం, ఈ కాలేజీకి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి ఆయన చైర్మన్గా ఉండటం, నేను అందులో ఒక డైరెక్టర్గా ఉండటం, నిజంగా ఇదే స్కూల్లో చదువుకొని ఈరోజు ఈ కాలేజీకి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు అది నా